నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి డిమాండ్ చేసిన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నాం వెల్లడించిన తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ. ఇక వార్తల్లోని వివరాలు. రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఏపీ ఆర్ఎండ్బి మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి కాంతిలాల్ దండే, తిరుపతి ఎంపీ మద్యాల గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ప్రోటోకాల్ ఎస్డీసీ రామ్మోహన్, ఆర్ఓ ఎన్హెచ్ఏఐ ఆర్కే సింగ్, ఏపీ ఆర్ఓ రాకేష్ కుమార్, మోర్త్ విజయవాడ సిఈ వి రామచంద్రరావు, తిరుపతి ఆర్ఎండ్బి ఎస్ఈ మధుసూదన్ రావు, మాజీ టీటీడీ సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్ నందు ఏపీ జాతీయ రహదారులు, హైవే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో సమీక్షించి మదనపల్లెకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. సదరు కేంద్ర మంత్రి నేటి రాత్రి తిరుమల చేరుకొని మరుసటి దినం గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కానున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతోందని, వైసీపీ పాలకులు ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నామని తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో దాదాపు 1.75 లక్షల ఎకరాల భూ ఆక్రమణలు జరిగాయని, వాటి విలువ 35,576 కోట్లపైనే ఉంటుందని, ఇళ్ల పట్టాల పేరుతో 10,000 ఎకరాలు, ఇసుక దందాల్లో 9,750 కోట్లు దోచుకున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో 512ను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైసీపీ నేతలు భూదోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించి పేద ప్రజల భూములను కొట్టేయాలని పన్నాగం పన్నారని మండిపడ్డారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హైగ్రీవ భూములను, తిరుపతి రేణిగుంటలోని మఠం భూములను, పొంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారని తెలిపారు. దస్పల్లా భూములను కొట్టేసి ఇల్లు కట్టారని పేర్కొన్నారు. చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి కాజేసేందుకు యత్నించారని తెలిపారు. వీటిపై విచారణ చేపట్టామని, 13,800 ఎకరాల భూములను వైసీపీ నేతలు దారాదత్తం చేశారని తెలిపారు. తక్కువ ధరకు 40,000 ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకున్నారు. వాటిలో భవనాలు కట్టుకున్నారు. వైసీపీ జిల్లా కార్యాలయం కోసం 2 ఎకరాలను నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకు ఇచ్చుకున్నారు. మొత్తం 300 కోట్ల విలువైన భూమిని కేటాయించుకున్నారని తెలిపారు. తక్కువ ధరకు రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసం అమ్మిన వైసీపీ నేతల భాగోతాల గురించి సాక్ష్యాధారాలతో సహా శ్వేతపత్రంలో పొందుపరిచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు చినబాబు, రాష్ట్ర నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, బుల్లెట్ రమణ, మన్యం శ్రీనివాసులు, రజనీకాంత్ నాయుడు, ఆముదాల తులసి సుబ్రహ్మణ్యం, జిల్లా నాయకులు ఉట్లా సురేంద్ర నాయుడు, కొట్టే హేమంత్ రాయల్, నగర నాయకులు సుబ్బారావు, దేపూరి నాగప్రతాప్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చిత్తూరులో అయితే దాదాపు 782 ఎకరాలు, ఒంగోలులో అయితే నకిలీ పత్రాలతో 101 కోట్ల ఆస్తి, ఇవన్నీ కూడా వాళ్ళు దోచుకోవడానికి ప్రయత్నించారు. వీటిపైన విచారణ చేపట్టడం జరుగుతుంది.
విచారణ చేపట్టారు ప్రభుత్వం. అదేవిధంగా 13,800 ఎకరాల ఆవ భూముల్ని వైసీపీ నేతలకు దారాదత్తం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తక్కువ ధరకి 40,000 ఎకరాలు కూడా కొనడం జరిగింది. ఇదంతా కూడా అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు. వాటిలో భవనాలు కూడా కట్టుకున్నారు. అదేవిధంగా ఈ రోజున వైసీపీ జిల్లా కార్యాలయాల కోసం 2 ఎకరాలు నామమాత్రపు రుసుముతో 33 ఏళ్ల లీజుకిచ్చుకున్నారు. మనం చూసాం, మీడియాలో అంతా కూడా చూపెట్టడం కూడా జరిగింది. ప్యాలెస్ల వలె 300 కోట్ల విలువైన భూమిని వాళ్ళు కేటాయించుకున్నారు అంటే అది వారు చేసినటువంటి దోపిడీ. వైసీపీ ప్రభుత్వానికి, పార్టీ కార్యాలయాలకి 33 సంవత్సరాలు లీజుకు తీసుకొని ఈ రోజున ఒక్కొక్క జిల్లాకు కూడా ఒక్కొక్క ప్యాలెస్ను కూడా నిర్మించుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఈ రోజున విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమానికి ఇచ్చినటువంటి హయగ్రీవ భూములు, తిరుపతి రేణిగుంటలోని మఠం భూములు, ఇవన్నీ కూడా మరి ఎత్తుకుంటే పుంగనూరులో ఇప్పుడున్నటువంటి కలెక్టర్ని బెదిరించి 982 ఎకరాలను కూడా వాళ్ళు కొట్టేశారు. వీటన్నిటి మీద కూడా మరి విచారణ జరుగుతోంది. తప్పకుండా వాటన్నిటిని కూడా రికవరీ కూడా చేయడం జరుగుతుందని కూడా పేద ప్రజలకు విన్నవించుకుంటున్నాను. తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయక మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్, మధ్యప్రదేశ్ ఎంపీ పాల్గున్ సింగ్లకు బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వేరువేరుగా స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా చూడాలని మంత్రి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప, బీజేపీ సీనియర్ నాయకులు జల్లి మధుసూదన్, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. सर రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ అన్నారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకుడు పి వెంకటరత్నం, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వెంకటరత్నం, నాయకురాళ్లు ఆర్ సుజాత, కల్పన, స్వరాజ్యలక్ష్మి, శాంతకుమారి, ధనలక్ష్మి, వాణి, పద్మ, అనుపమ, శశి, మునియమ్మ, జయంతి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షురాలు. ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీల మీద వేధింపులు మాత్రం అలాగనే ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకూడదనేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే దాదాపు 42 రోజులు సమ్మెకాలంలో
ఇదే గవర్నమెంట్ వచ్చి మేము ఏ రకమైన ఇబ్బందులు కలిగించము, మీకు అన్ని రకాల మీకు చాలా కష్టం ఉన్నది, చాలా పనులు చేస్తున్నారు, చాలా జీతం పెంచాల్సిన అవసరం ఉంది అనేసి ఇచ్చిన హామీలన్నింటినీ గ్రాడ్యుయేట్ అయితే ఏమి అన్నీ కూడా పెంచుతానన్నారు. అదేవిధంగా సమస్యలు లేకుండా చేస్తానన్నారు. కానీ కింద స్థాయిలో గ్రామాలలో చూస్తే అంగన్వాడీ వర్కర్ల మీద వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. ఈ వేధింపులు మానుకోవాలనేసి ప్రభుత్వానికి ఇదిస్తూ, ఇంకొకటి ఏంటంటే వెంటనే మన ప్రభుత్వానికి రాకముందు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చాలనేసి, అదేవిధంగా మినీలు మెయిన్ చేయాలనేసి, అంగన్వాడీ వర్కర్లకి చాలా పని ఒత్తిడి ఉంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ సమ్మెకు ముందు ఆపివేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రంగంలోకి తీసుకొచ్చింది. ఈ ఎఫ్ఆర్ఎస్ని మానేయాలనేసి మేము ఈ సందర్భంగా కోరుచున్నాం. రేపు 22వ తారీఖు రాష్ట్ర కమిటీ జరగబోతుంది. రాష్ట్ర కమిటీలో ఇంకా మెరుగైన ఇవి తీసుకొని మేము మంత్రుల్ని అధికారులని కలవబోతున్నాం. మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం ఆలోచించాలనేసి కోరుతున్నాం. జిల్లాల ఉమ్మడి అంగన్వాడీ జిల్లా కమిటీ సమావేశం తిరుపతిలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మేము కొన్ని ఎజెండాల్ని ప్రతిపాదించాము. ఈ నెల 21వ తేదీ అంగన్వాడీ రాష్ట్ర కమిటీ సమావేశం విజయవాడలో ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వము సమ్మె చేసినప్పుడు అంగన్వాడీలు నిర్బంధించి రకరకాల వేధింపులకు గురి చేసి ఇబ్బందులకు గురి చేసింది. వేతనాలు అయితే పెంచలేదు అన్ని రోజులు సమ్మె చేసినా. అప్పుడు ఈ యొక్క తెలుగుదేశము 3 నెలల్లో మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కూడా మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పారు. మేము ఒకటే కోరుతున్నాం, మీ యొక్క ప్రభుత్వాన్ని మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ చేయాలి, అలాగే గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచాలి, ఇంకా నాణ్యమైనటువంటి ఫుడ్ని అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేయాలి. ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే ఐసిడిఎస్కు బడ్జెట్ని కేటాయించి మా యొక్క సమస్యల యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. వెంటనే కూడా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి మాకు వేతనాలు పెంచేదానికి, మా యొక్క సమస్యల్ని పరిష్కరించేదానికి కృషి చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. మళ్ళా కూడా మేము మంత్రులను అధికారులను కలిసి మా యొక్క సమస్యలపైన మెమోరాండము ఇవ్వడానికి నెల 22వ తేదీ విజయవాడకి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్న విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఐఎఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బత్తెన మధుబాబు, ఎంసీ మధు క్యాటరింగ్ ను బుధవారం స్థానిక కూటమి నేతల మధ్య ఘనంగా ప్రారంభించారు. స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు కోల ఆనంద్, రాజారెడ్డి, పొలకల మల్లికార్జున్, అన్న అనిత, నవీన్ కుమార్ రెడ్డి, కీర్తన, కిరణ్ రాయల్, సుమన్ రాయల్ తదితర అతిథులు భారీగా తరలిరాగా సుస్వాగత పలకరింపుల మధ్య ఆ గరుడ వారిది గొడుగు పట్టిందా అన్న విధంగా ప్రాంతం పులకించిపోయింది. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం రోడ్డుపై వెళ్లే శ్రీవారి భక్తులకు సైతం ఆకలి తీర్చింది. హోటల్లో వ్యాపార నిమిత్తంగా మంచి ఆహారాన్ని అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ ఎన్నో సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ఈవెంట్స్ కూడా బల్క్గా కూడా 2000 మందికి, 5000 మందికి, 10,000 మందికి కూడా చేయగలిగే సామర్థ్యం మధుస్ ప్యారడైజ్ యాజమాన్యానికి ఉంది. అందులో భాగంగా ఈరోజు ఒక తిరుపతి నడిబొడ్డులో మంచి బిజినెస్ సెంటర్లో యాత్రికుల సందర్శన స్థలంలో మంచి భోజన ఆహారాన్ని యాత్రికులకు, తిరుపతి పట్టణ ప్రజలకు అందిస్తున్న మధుస్ రెస్టారెంట్ యాజమాన్యంకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారిని కూడా అందరినీ సంతృప్తిపరిచే విధంగా మంచి భోజనాన్ని వాళ్ళకు ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళ మన్ననలు పొంది హోటల్ అభివృద్ధికి దినదినానికి అభివృద్ధి చెందాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ, ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతి పుణ్యక్షేత్రంలో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దాని మూలంగా ఈరోజు ఈ యొక్క హోటల్ అభివృద్ధికి బాగా జరగాలనేసి కూడా కోరుకుంటూ, ఈరోజు నూతనంగా కూడా చాలామందికి కూర్చొని భోంచేసే వసతి కల్పించిన మధుస్ రెస్టారెంట్ యాజమాన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రపంచంలోకంతా అత్యంత పవిత్రమైన తిరుపతి. ఈ తిరుపతి ఏ స్థాయికి చేరిపిందో మీ అందరికీ తెలుసు. ఆ దేవదేవుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ శ్రీనివాసుడు మరో రూపంలో, మా శ్రీనన్న రూపంలో
తిరుపతిని నిజంగా తిరుపతిని కాపాడడానికే వచ్చాడు మా సీనన్న. ఎందుకంటే మాకు చాలా బాధ ఉంది. తిరుపతిలో ఒక పుణ్యక్షేత్రంలో ఎన్ని అన్యాయాలు ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. కనీసం కల్తీ ఆహారాలు కూడా కల్తీ అయిపోయినాయి. నా శక్తి కొద్దీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఫస్ట్ నుంచి ఆయన ఎప్పుడైతే భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకుండా పస్తులు పడినారో ఆ రోజు ఆయన డొక్కా సీతమ్మ పేరుతో అన్నదానం చేయమని మాకు పిలుపునిచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భవన నిర్మాణ కార్మికులకు నేను నిత్యం నా వల్లైనంత వరకు అన్నదానం చేస్తూ అన్న దీంట్లో నడుస్తాం మేమందరూ. ఈరోజు కూడా అందరూ తృప్తిగా భోజనం చేయాలని ఈరోజు తొలి ఏకాదశి అందరూ వెజిటేరియన్ పెట్టమన్నారు. కానీ నా మనసు ఒప్పుకోలే. పేదల కోసం ఈరోజు చికెన్ బిర్యానీ పెట్టి అందరూ అన్న చేతితో పెట్టి అందరూ ఈరోజు తృప్తిగా భోజనం చేసిపోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడు మీ సదా జన సైనికులు ఎవరైనా కానీ మా జన సైనికులు కావచ్చు, ఉమ్మడి కుటుంబం వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇది మిమ్మల్ని అతిథులా కాదు, మిమ్మల్ని కస్టమర్లా కాదు, ఒక అతిథులుగా మేము సేవిస్తూ వాళ్ళకి 100% న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. మామూలుగా భారతదేశంలో భోజనం అంటేనే రుచికి శుచికి మారుపేరు. అలాంటిది తిరుపతిలో మిత్రుడు మధుస్ ప్యారడైజ్. మామూలుగా బిర్యానీ అంటే బావచి హైదరాబాద్ అంటారు, దాన్ని తలదన్నే విధంగా తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్యాటరింగ్లో అయితేమి అన్ని విధాల అన్ని శుభకార్యాలకి ఒక మంచి క్యాటర్ ఎవరంటే తిరుపతిలో ఈరోజు మిత్రుడు మధు అని చెప్పి ఎవరైనా చెప్తారు. దాదాపు నేను కూడా అనేక వివాహాలకు వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే బాగుంది భోజనం ఎవరు చేశారంటే మధు దగ్గర చేసినామంటారు. అలాంటి మిత్రుడు ఈరోజు తిరుపతిలో అందరికీ కేవలం క్యాటరింగ్లోనే కాకుండా ఒక హోటల్గా కూడా తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మధుస్ ప్యారడైజ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి కలియుగ ప్రత్యక్ష దైవం ఖచ్చితంగా వారి వ్యాపారానికి తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇలాంటి బ్రాంచ్లు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చైన్ హోటల్స్ దీంట్లో మిత్రుడు మధు కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి దానికి తోడున్నటువంటి వారి కుటుంబానికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోవిందా నారాయణ. తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం తిరుపతి రుయా ఆసుపత్రి ముందు ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్రులు ఇమాం, ఎంఎస్ఆర్, ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. అందులో భాగంగా నేడు ప్రవీణ్ రాయల్ జన్మదినం సందర్భంగా రుయా హాస్పిటల్ ముందు 2000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రవీణ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు నవీన్, బబ్లు, కార్తీక్, బెల్లా తదితరులు పాల్గొన్నారు. స్నేహపూర్వకమైనటువంటి బంధం కలిగిన కోనిశెట్టి ప్రవీణ్ రాయల్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ మిత్ర బృందము అందరం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా ఆనందంగా ఉంది. వాళ్ళ యొక్క జన్మదినాలు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనతి కాలంలోనే తిరుపతిలో అత్యధిక మంది ప్రేమాభిమానాన్ని చూరుకున్నటువంటి నాయకుడు కోనిశెట్టి ప్రవీణ్ రాయల్. ఇప్పుడు మన తిరుపతిలో స్థానిక రొయా హాస్పిటల్ దగ్గర ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నవీన్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అనేక మందికి రక్తదానం, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది. వారు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకొని ఇలాగే ఉన్నత శిఖరాలకి అడుగడుగున అధిరోహించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోనిశెట్టి ప్రవీణ్ రాయల్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఆర్ అన్నగారికి, ఇమాం అన్నగారికి, ఇమ్రాన్ అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది మనము ఈ ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా 2000 నుంచి 3000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం నిర్విరామంగా చేస్తున్నాము. మాకు మరింత మందికి అన్నదానం కార్యక్రమం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి
తిరుపతిలో ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా అభిమానులు అనేవాళ్ళు ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోరు అనేసి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిద్ధు గారికి, బబ్లు గారికి, దివా గారికి, గిరి గారికి, గోపి గారికి, రాజేంద్ర గారికి, ఆర్ఆర్ గారికి, బిల్లా గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ వివిధ ఈ జిల్లాలోని వివిధ దేవాలయాలలో పూజలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా బావ ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా రోయ్ హాస్పిటల్ దగ్గర 2000 మంది నుంచి 3000 మంది వరకు అన్నదానం చేస్తున్నాం. దాని అంతటికీ ప్రవీణ్ రాయల్ తమ్ముళ్ళు దివాకర్, బబ్లు, బిల్లా, మన ఇది అందరూ వచ్చి కలిసికట్టుగా అన్నదానం చేసాం. తిరుపతిలో అభయక్షేత్రంలో కానిచ్చి అనాథలకి అందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా ప్రవీణ్ రాయల్ మా బావ సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నాం. మా బావకి ఈ మార్చి చేయడం చాలా సంతోషకరం. హ్యాపీ బర్త్డే బావ. మా అన్న ప్రవీణ్ రాయల్కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్న బర్త్డే సందర్భంగా తిరుపతిలో పలు చోట్ల 2000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం వచ్చిన అందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరగాలని మా అన్న ప్రవీణ్ అన్న తరపున ప్రవీణ్ అన్న మిత్ర బృందం కోరుకుంటుంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించనున్నామని తెలిపారు. పొద్దున్నే స్వామివారిని దర్శించడం జరిగింది. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పాలన అనేది ఈ 40 రోజులు అయింది. పాలన అనేది ఏ రకంగా మారింది, ఏ రకంగా కష్టపడుతుంది చూశారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో అలానే ఎవరికైతే మాట ఇచ్చామో పేదవాడికి అంది చెందాలని స్వామివారిని మొక్కుకొని అట్నే కాళాశ్రీశ్వర దయ వల్ల బాబా దయ వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలి. అట్లనే ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో మా అక్క చెల్లెళ్ళు వచ్చి మరి ఆ దర్శనాన్ని కూడా జిల్లా వైడ్ ఎక్కడ కూడా రావచ్చు ఫ్రీగా. అట్లనే అన్నా క్యాంటీన్ కూడా పేదవాడికి తిండి పెట్టే మా అవకాశం నాడు గవర్నమెంట్ దానికి లేకపోయినా ఈ గవర్నమెంట్ స్వామివారు మాకు ఇచ్చారు. తప్పకుండా అవన్నీ కూడా చక్కగా నెరవేర్చి ముందు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య మరియు తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా వేలాది మంది పేద కులాల వారు పేదరికంలో నలిగిపోతున్నారని తెలిపారు. అటువంటి పేద ప్రజల కోసం భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, గాంధీ లాగా విప్లవకారులు పుట్టి పేద ప్రజల అభివృద్ధికై పాటుపడి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారని అన్నారు. దేశంలో వేలాది పేద కులాలు ఇంకా పేదరికం కింద, అమాయకత్వం కింద, అజ్ఞానం కింద నలిగిపోతున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయినప్పటికీ చాలా వేలాది కులాలు తినడానికి తిండి లేక, సంసారాన్ని నడపలేక, అష్ట కష్టాలు పడుతూ పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, ఇండ్లు లేక, ఆస్తులు లేక, డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతున్నారు. వారందరికీ సామాజిక న్యాయం, సమాజం ఏర్పడాలంటే తప్పనిసరి కొంతమంది విప్లవీరులు ఈ దేశంలో పుట్టి పోరాడారు. ఓ వివేకానంద లేక, అల్లూరి సీతారామరాజు లేక, ఓ భగత్ సింగ్ లేక, అనేక మంది గాంధీ లేక, అనేక మంది మహానుభావులు ఈ దేశ ఉద్ధరణ కోసం నిస్వార్థంగా నిజాయితీగా పాటుపడవలసిన అవసరం ఉంది. అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికై పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఈ దేశం బాగుపడాలంటే నిస్వార్థంగా, నిష్కామంగా, పెద్ద ఎత్తున అంకిత భావంతో నిజాయితీగా పోరాటం చేసిన రోజే ఈ దేశ ప్రజలందరూ బాగుపడతారు. పేదరికం పోతుంది, అజ్ఞానం తొలగిపోతుంది, అమాయకత్వం తొలగిపోతుంది, ప్రజలందరూ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి
సంకల్ప బలాన్ని శక్తిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని అనేక మంది ఆ దిశలో తయారు చేయాలని యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భావతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదత్మానం సృజమ్యం. ఆ దిశగా ఎక్కడైతే అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని, అప్పుడు మాత్రమే ఈ సమాజం భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం వేదభూమి కర్మభూమి. ఈ భూమి లోపల ఈ వేదభూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను. అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్భవించి సమాజ ఉద్ధరణకు పాటుపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలకు ఆనందకరమైన పరిపాలన అందించేందుకు అన్ని రకాల శక్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా చేసిన దౌర్జన్యాలు, దోపిడీలను ప్రజలందరికీ తెలిసే విధంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను విడుదల చేసి త్వరలో అసెంబ్లీ పూర్తయిన తరువాత వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని తెలిపారు. ఈరోజు తొలి ఏకాదశి, చాలా పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకుని స్వామివారికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన నష్టాన్ని అంతా కూడా ప్రజలకి ఆనందకరమైనటువంటి పరిపాలన అందించడానికి అన్ని రకాలుగా శక్తులు భగవంతుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా శక్తులు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఇవాళ చక్కటి పంటలు పండాలా, వర్షాలు పడుతూ ఉన్నాయి, చక్కటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎక్సైజ్ పాలసీ అంతా కూడా స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంత ఆఫీసర్స్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయారు. మొత్తం అంతా కూడా సరిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ వైట్ పేపర్స్ ఇప్పటికి దాదాపు ఒక 4 రిలీజ్ చేయడం ఉంది. ఇంకో 3 వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయాలు కానీ, దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది. పోలవరంలో ఏ రకంగా జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి, అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఇంకా ఎక్సైజ్, అలాగే ఫైనాన్స్, ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా రాబోయే 2-3 రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా భ్రష్టు పట్టించారు, అస్తవ్యస్తం చేశారు, సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. దానివల్ల రాష్ట్ర అప్పుల పాలైపోయింది. ఇవాళ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు కూడా వాళ్ళ సచ్ఛిలతను కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం రాబోయే 5 సంవత్సరాలు స్వచ్ఛమైన పరిపాలన అందించాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. అందులో భాగంగానే మరి వాళ్ళ పెన్షన్స్ కూడా, పేదల కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను నెరవేర్చాలని చెప్పి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచే దాంట్లో ఏప్రిల్ నుంచి కూడా కలుపుకుని ఏప్రిల్, మే, జూన్, జూలై 1వ తారీఖున
7,000 రూపాయలు పెన్షన్స్ అందించడం అనేది ఒక చరిత్ర. దాదాపు 33,000 కోట్ల రూపాయల పైన ఇవాళ ప్రజలకి ఇవాళ ఎవరైతే పనులు చేసుకోలేరో, వికలాంగులు, వితంతువులు, వృద్ధులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అందించడం జరుగుతుంది. చాలా పారదర్శకంగా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న 3 సంతకాలు ముఖ్యమంత్రి గారు 5 సంతకాలు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భూ హక్కు చట్టం, అసలు ఈ చట్టంతో చాలా దుర్మార్గాలు చేయాలని మరి ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మరి ఇంకా చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి. అయినా కూడా రాబోయే కాలంలో ప్రజలకు అన్నీ అర్థమయ్యే విధంగా అన్ని రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరు ఇచ్చినటువంటి నమ్మకంతో నడపడానికి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకంగా చాలా పారదర్శకంగా ఉండాలనే విధంగా వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఒక స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఆ వెంకటేశ్వర స్వామికి మరి మా అందరికీ కూడా పరిపాలన చేసి ప్రతి ఒక్కరు కూడా శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మత్స్య, పశు సంవర్ధక, డైరీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మత్స్య, పశు సంవర్ధక, డైరీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్కు ఆలయం వద్ద టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర మంత్రి స్వామివారి దర్శనం బాగా జరిగిందని, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్కు సంబంధించి నీటికి సంబంధించి కేంద్రం నుంచి అందవలసిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. आज तिरुपति बालाजी के बहुत ही अद्भुत दिव्य और लौकिक दर्शन हुए हैं. मैं प्रबंध तंत्र का धन्यवाद देना चाहूँगा. बालाजी सबके जीवन में सुख, शांति और समृद्धि लेकर के आएँ, ऐसी बालाजी के चरणों में मैं प्रार्थना करता हूँ. नई अभी आंध्रा में एनडीए की सरकार बनी है, उसके प्रति भी शुभकामनाएं देना चाहूँगा कि आंध्र प्रदेश की महान जनता के लिए, कल्याण के लिए केंद्र और राज्य मिलकर के वेलफेयर के लिए अच्छा काम करेंगे, ऐसा मैं अपनी तरफ से. और मेरा विभाग जो फिशरीज है, डेयरी है, एनिमल हस्बेंड्री है और पंचायती राज है, उसका आंध्रा में बहुत स्कोप है. फिशरी के मामले में आंध्रा बहुत अच्छा कर रहा है और सेंट्रल गवर्नमेंट जो भी आंध्रा की महान जनता के कल्याण के लिए कर सकती है मोदी जी के नेतृत्व में, हम सब लोग उसको करने का प्रयास करेंगे. చంద్రగిరి కొటాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. జగనన్న కాలనీ వెనుక వైపు చిరుతను స్థానికులు గుర్తించారు. చిరుత సంచార వీడియోతో ఎఫ్ఆర్ఓ మాధవికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేని ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బిసానత్తం వద్ద ఓ వ్యక్తి దూడను నోటితో కొరికి హతమార్చిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఒంటిపల్లెకు చెందిన సుబ్రమణిని గ్రామస్తులు బంధించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. సుబ్రమణిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఒంటిపల్లి ఏం నీ పేరు? సుబ్రహ్మణ్యం. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావు? నేను ఏం చేయ ఇట్లా వస్తున్నా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు ఇచ్చేస్తే అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నన్ను పొట్టలేదు కదా, దూడు నన్ను పట్టింటే కదా, దూడు పట్టుకున్నా కదా, నేను చెప్తా కదా.
దూడు నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. సెట్ మీద మరకలు పేడ మరకలు నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోవచ్చు అంతే. అంత తప్ప నాకు అంత వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి డిమాండ్ చేసిన ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ. వైసీపీ పాలకులు 5 ఏళ్లలో ఏ విధంగా అక్రమాలు దందాలు చేశారో, ఎంత దోచుకున్నారో ఆధారాలతో సహా శ్వేతపత్రాల ద్వారా బయట పెడుతున్నాం వెల్లడించిన తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.